విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఫార్మసీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ 3.21 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో 49.96 లక్షలతో ఆధునీకరించిన కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 2ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్తో కలిసి దివీస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వి రమణ, దివీస్ ల్యాబొరేటరీ జనరల్ మేనేజర్ వైఎస్ కోటేశ్వరరావులు సంయుక్తంగా ప్రారంభించారు. రసాయన శాస్త్ర ప్రయోగశాలను 49.96 లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. కొద్ది నెలల క్రితం 36 లక్షల వ్యయంతో కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 1ని కూడా ఆధునీకరించి అందించింది. పీజీ విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు. ప్రయోగశాలలో అవసరమైన ఫ్లూమింగ్ ఛాంబర్, డ్రై ఓవెన్, వాక్యూమ్ ఓవెన్, రసాయనాలను నిల్వ చేసుకోవడానికి అవసరమైన స్టోరేజ్ సదుపాయం, ప్రయోగాలకు అవసరమైన రసాయనాలు వంటివి అందజేశారు. అనంతరం ఏయూ పరిపాలనా విభాగం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో ఏర్పాటు చేయడానికి అవసరమైన 72 ఆర్ఓ వాటర్ ప్లాంట్ యూనిట్లను బహుకరించారు. కార్యక్రమంలో రెక్టార్ ఎన్ కిషోర్ బాబు, రిజిస్టర్ ఆచార్య ఈఎన్ ధనంజయరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవిఆర్ రాజు, దివీస్ ల్యాబొరేటరీస్ సిఎస్ఆర్ మేనేజర్ డి సురేష్ కుమార్, ఆచార్య కె బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో పలు రకాల కార్యక్రమాలు వాళ్ళ సిఎస్ఆర్ స్కీమ్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఆధునీకరణ కార్యక్రమం చాలా అద్భుతమైన రీతిలో చేశారు. ఇప్పుడే ఆ ల్యాబ్ ఇనాగరేషన్ చూశారు మీరు. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ల్యాబొరేటరీస్కి ఏ విధంగా తగ్గకుండా అంతకంటే మించి కెమిస్ట్రీ ల్యాబ్ని ఆధునీకరణ చేసి వివిధ రకాల పనిముట్లతో దివీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఈరోజు 72 ఆర్ఓ ప్లాంట్స్ వివిధ రకాల కెపాసిటీలవి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ ఇన్స్టలేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా దివీస్ వారి యజమాన్యానికి, దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ యజమాన్యానికి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ తరపున, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కుటుంబం తరపున అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ శతాబ్దోత్సవాల సందర్భంగా దివీస్ వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సెంటినరీ 1 year వివిధ రకాల కార్యక్రమాలు వివిధ కంపెనీల ద్వారా చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆర్ఓ ప్లాంట్స్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళడానికి కార్యరూపణ చేయడం జరిగింది. ధన్యవాదాలు. సో అన్ని లైబ్రరీ హాస్టల్స్లో ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది బృహత్తర కార్యక్రమం. దివీస్ వారికి ధన్యవాదాలండి. ఈరోజు we are happy to be here at the Andhra University, which has a rich history and the noted achievements. So we are also happy to be part of 2 important programs today. One is accessible drinking water to all the students, faculties and all the university and total university. And also we are happy to be part of the scientific learning through inauguration of the chemistry lab in this university. So we at Divis always strive for leadership through chemistry under the guidance of our founder and chairman Dr. Murali K. Divi, who started his journey as a chemist before he became an entrepreneur. So he always inspires us to carry out the chemistry experimentation using the green chemistry principles. So the green chemistry, I request all the students, the faculty members here at Andhra University, so to promote the green chemistry such that the chemistry, the products we produce will be hazardless, uses less hazardous, environmental friendly. Thank you. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.